మీరు ఒక డిగ్రీ గ్రాడ్యుయేటా? మీకు 5 నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉందా? మీకు ఎటువంటి అనుభవం లేదా? మీరు ఎస్ఏపీలోకి రావాలనుకుంటున్నారా? ఎస్ఏపీ కన్సల్టెంట్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. హలో, నమస్కారం. నా పేరు ఎంవికే. మీరు చూస్తున్నారు కెరీర్ కోచ్ ఛానల్. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎస్ఏపీ ఎస్డి కన్సల్టెంట్, ఇది మీరు చూసారంటే మార్కెట్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక రోల్. మీరు చాలా ఉద్యోగ సంబంధించినటువంటి వెబ్సైట్లలో చూసే ఉంటారు. monster.com, naukri.com, timesjobs.com లాంటి చాలా వెబ్సైట్లో ఎస్ఏపీ ఎస్డి కన్సల్టెంట్ అనే రోలు వందలు లేదా వేలల్లో పోస్ట్ చేయబడి ఉంటాయి. అంతగా గిరాకీ ఉన్నటువంటి ఉద్యోగం ఇది. మొట్టమొదటిగా మనము 3 విషయాల గురించి మాట్లాడదాం. నెంబర్ 1, అసలు ఎస్ఏపీ ఎస్డి కన్సల్టెంట్ రోల్ అంటే ఏమిటి? నెంబర్ 2, దీని జీతభత్యాలు ఎంత ఉంటాయి? నెంబర్ 3, మనం ఎక్కడ ఈ కోర్సును నేర్చుకోవాలి? మొదటి పాయింట్, అసలు ఎస్ఏపీ ఎస్డి కన్సల్టెంట్ రోల్ అంటే ఏమిటి? మీరు చాలా కంపెనీస్లో చూసే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ ట్రెండ్స్ అనే షాపును మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. బట్టల దుకాణం. అక్కడ మీరు వెళ్ళారు అంటే ఒక సేల్స్ కౌంటర్ దగ్గర ఒక పాస్ సిస్టమ్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ సేల్ సిస్టమ్ ఉంటుంది. వాడు పంచ్ చేస్తాడు, చేసిన వెంటనే ఒక బిల్ వస్తుంది, మీకు ఇస్తారు. మీ దగ్గర రిడీమ్ పాయింట్ సిస్టమ్ ఉంటే పాయింట్స్ రిడీమ్ చేసుకోవచ్చు. అటువంటి వేరియస్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ సిస్టమ్ అనేది ఓవర్ ద నైట్ రాలేదు. యూజువల్గా ఇటువంటి కంపెనీస్లో మొట్టమొదటిగా ఎలా ఉంటాయి అంటే, ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధం లేకుండా సిస్టమ్స్ ఉంటాయి. అంత ఇంటిగ్రేట్ అయిండవు. అంటే ఇక్కడ అమ్మకాలు జరిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఫినాన్స్ వాడి దగ్గరికి వెళ్ళదు. ఫినాన్స్ వాడి దగ్గర నుంచి ఇన్వెంటరీ వాడి దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. ఇన్వెంటరీ దగ్గర నుంచి సేల్స్ వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. ఒక హెచ్ఆర్ వాడు పేరోల్ అంటే జీతభత్యాల గురించి వాడు పే చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఫినాన్స్ వాడికి ఆటోమేటిక్గా వెళ్ళదు. ఇలాంటి చాలా రకాలైనటువంటి నాన్ ఇంటిగ్రేషన్ అంటే ఒకదానితో ఒకరి సంబంధం లేకుండా ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇది చాలా సాధారణమైనటువంటి సమస్య. ఈ సమస్యను అధిగమించడం కోసమే ఈఆర్పి అనే ప్రోడక్ట్స్ పుట్టుకొచ్చాయి. ఎంటర్ప్రైజ్ రీసోర్స్ ప్లానింగ్. ఈ ఈఆర్పి ప్రోడక్ట్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి. ఎస్ఏపి, ఒరాకిల్, ఇన్ఫార్, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ లాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. వీటిల్లో దాదాపు 70 to 80% మార్కెట్ షేర్ ఎస్ఏపి వద్ద ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,91,000 కస్టమర్లు యాజ్ ఆన్ డేట్ ఎస్ఏపికి ఉన్నారు. కస్టమర్లు అంటే కంపెనీలు. అంతగా విస్తరించి ఉంది ఎస్ఏపిలో. సరే, విషయానికి వస్తే మనం ఇందాక ఒక సేల్స్ గురించి మాట్లాడాము, పాయింట్ ఆఫ్ సేల్స్ గురించి. ఒక ఆర్గనైజేషన్లో రిలయన్స్ ట్రెండ్స్లోని తీసుకుందాం. వాళ్ళు ఈఆర్పిని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నారు అనుకోండి. ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది,
మెటీరియల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇలా అన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది. వీటన్నిటి కోసం ఎస్ఏపి వారి యొక్క బిజినెస్ ప్రాసెసెస్ అంటే ఆ ఒక్క డిపార్ట్మెంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్కి ఆటోమేట్ చేయడం కోసం ఒక్కొక్క మాడ్యూల్ని ఇవ్వడం జరిగింది. ఒక ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉండేది ఆటోమేట్ చేయడం కోసం ఎస్ఏపి ఫినాన్స్ మాడ్యూల్ ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్ కోసం ఎస్ఏపి సక్సెస్ ఫ్యాక్టర్ ఇవ్వడం జరిగింది. అలాగే సేల్స్ కోసం ఎస్ఏపి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే మాడ్యూల్ని ఇవ్వడం జరిగింది. ఈ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే మాడ్యూల్ మొత్తం సేల్స్ సైకిల్లో జరిగే అన్ని యాక్టివిటీని సిస్టంలో క్యాప్చర్ చేస్తుంది. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందామంటే, ఇందాక నేను రిలయన్స్ ట్రెండ్స్ తీసుకున్నాను, వాళ్ళదే ఇంకొక కంపెనీ తీసుకున్నాం, రిలయన్స్ డిజిటల్. రిలయన్స్ డిజిటల్ దగ్గరికి వెళ్ళి మీరు నాకు ఒక 100 కంప్యూటర్లు కావాలి అన్నారు. మీరు వెళ్ళారు, మీరు వెళ్ళి 100 కంప్యూటర్లు కావాలి అని మీరు అడిగారు. ఏం చేస్తున్నారు? మీరు ఎంక్వైరీ చేస్తున్నారు. వాడు ఆ ఎంక్వైరీని రాసుకుంటారు. ఆ విధంగా రాసుకున్నటువంటి ఎంక్వైరీ ద్వారా వాళ్ళు కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అరే మీరు ఇన్ని కంప్యూటర్లు అడిగారండి, దీనికి ఇంత ఖర్చు, ఇంత ప్రైజ్ అవుతుంది, ఇంత డిస్కౌంట్ ఇస్తున్నామని వాట్ ఎవర్ ఆ డీటెయిల్స్ ఇస్తారు. దాన్ని మీరు మళ్ళీ వాళ్ళతో మాట్లాడి నెగోషియేట్ చేసి ఫైనల్గా మీరు ఓకే అని, మీరు నేను తీసుకుంటాను అని మీరు కన్ఫర్మేషన్ ఇస్తారు పీఓ రూపంలో. దానికి వాళ్ళు సిస్టంలో సేల్స్ ఆర్డర్ అనేది ప్రింట్ చేస్తారు. అంటే ఒక సేల్స్ ఆర్డర్ అనేది ఏంటంటే కన్ఫర్మేషన్ అని. దాని తర్వాత మీరు సరుకు తీసుకుంటారు, మీకు అవుట్బౌండ్ డెలివరీ చేస్తారు. తర్వాత మీకు బిల్ ఇస్తాడు, ఇన్వాయిస్ ఇస్తాడు, అది బిల్లింగ్ చేస్తారు. ఈ స్టెప్స్ అన్నీ నేను ఇందాక చెప్పాను చూడండి. ఒక ఎంక్వైరీ అని, కొటేషన్ అని, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ అని, బిల్లింగ్ అని, తర్వాత మీరు డబ్బులు ఇచ్చాక ఇన్కమింగ్ పేమెంట్ అని, ఈ స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఇవి ఎక్కడైనా కూడా కామన్గా ఉంటాయి. అంటే ఏ పర్టికులర్ అప్లికేషన్లో తీసుకున్నా ఇవి కామన్గా ఉంటాయి. కంపల్సరీ ఎంక్వైరీ చేస్తారు, మీరు కొటేషన్ ఇస్తారు, ఇది మారదు. ఈ స్టెప్స్ యాజ్ ఇట్ ఈస్ ఎస్ఏపిలో ఉంటాయి. దాన్ని ఆటోమేట్ చేసి ఉంటారు. ఇప్పుడు మీరు కొటేషన్ అడుగుతూనే మెటీరియల్ దగ్గరికి వెళ్ళి దాని నుంచి మెటీరియల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఎంత ప్రైస్ అయింది, దాని మీద మార్జిన్ యాడ్ చేసి మీకు చూపిస్తుంది. అంటే ఇంటిగ్రేట్ అయింది మెటీరియల్తో. మీరు సరుకు తీసుకున్నాక మీకు ఇస్తారు, సరుకు తగ్గాలి, మెటీరియల్లోకి అది ఇంటిగ్రేట్ అయింది. మీకు ఇన్వాయిస్ ఇస్తారు, ఇంత కట్టాలి నువ్వు అని, అది ఫినాన్స్తో ఇంటిగ్రేట్. అలాగా రకరకాలుగా వివిధ డిపార్ట్మెంట్లతో ఆటోమేటిక్గా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అంటే సేల్స్ వాడు వచ్చేసి మెటీరియల్ వాడికి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఈ పని చేస్తాను ఆటోమేటిక్గా అక్కడ జరిగిపోతుంది. అలాగే ఫినాన్స్ వాడికి కూడా అలా ఇంటిగ్రేట్ అయి ఉంటుంది అన్నమాట. ఇది ఒక టిపికల్ సైకిల్, ఒక టిపికల్ బిజినెస్ ప్రాసెస్. మనకు బిజినెస్ ప్రాసెస్ అనడం జరుగుతుంది ఎస్ఏపీలో. ఇటువంటివి మల్టిపుల్ బిజినెస్ ప్రాసెస్. మీకు 1-2 ప్రోడక్ట్లు, చాలా రకాలైన ప్రోడక్ట్స్ ఉండొచ్చు. అప్పుడు రకరకాలైనటువంటి ప్రోడక్ట్ సైకిల్స్ ఉంటాయి. కాంట్రాక్ట్ సేల్స్ చేస్తాం కొన్ని సందర్భాల్లో రిటర్న్స్ వస్తాయి, కొన్ని సందర్భాల్లో క్రెడిట్ నోట్ ఇస్తాం, కొన్ని సందర్భాల్లో డెబిట్ నోట్ ఇస్తాం, కొన్ని సందర్భాల్లో క్యాష్ అమ్ముతాం, కొన్ని సందర్భాల్లో అప్పుకు అమ్ముతాం. ఇలా రకరకాలైనటువంటి సినారియోలు ఉంటాయి. ఇవన్నీ కూడా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనే మాడ్యూల్లో ఎస్ఏపి వాళ్ళు బిల్డ్ చేయడం జరిగింది. మీరు ఎస్డి కన్సల్టెంట్గా అయితే మీరు ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఎస్డి కన్సల్టెంట్ అనేవాడు ఇవి నేర్చుకున్న తర్వాత మీరు ఎయిదర్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎస్ఏపి కన్సల్టెంట్గా జాయిన్ అవ్వచ్చు, లేదా రిలయన్స్ డిజిటల్ లేదా ట్రెండ్స్ ఎక్కడైతే ఎస్ఏపి వాడుతున్నారో కస్టమర్ సైడ్ అక్కడ ఎస్ఏపి ఎండ్ యూజర్గా జాయిన్ అవ్వచ్చు. అసలు ఎండ్ యూజర్ రోల్స్ ఏంటివి,
కన్సల్టెంట్ రోల్ ఏంటివి సపరేట్గా మనం మాట్లాడుకుందాం. దాని గురించి ఒక సపరేట్ వీడియో చేయడం జరిగింది, మీరు అది చూడొచ్చు. సో మీ ఎస్డి కన్సల్టెంట్గా చేసే పనులు ఇవి. ఎస్డిలో ఇది స్కోప్ ఉంటుంది అన్నమాట. మీరు ఈ పాయింట్స్ అన్నీ చూసుకోవాలి. ఏమి చూసుకోవాలి ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు? కస్టమర్ డీటెయిల్స్, మాస్టర్ డేటా అంటారు. తర్వాత సేల్స్ సైకిల్, సేల్స్ రిటర్న్స్, కాంట్రాక్ట్ సేల్స్, ప్రైజింగ్ ఎలా చేస్తారు, చాలా ఇంపార్టెంట్. ఇలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఇవన్నీ చూసుకొని మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ మనము SAP SD కన్సల్టెంట్ ఏవేవి కవర్ అవుతాయో ఆ కరికులం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇవి ఎక్కడ నేర్చుకోవాలో చూద్దాం. మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మనం SAP దగ్గరే నేర్చుకోవచ్చు. training.sap.com ఆర్ SAP లెర్నింగ్ హబ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. మీరు వాటిలో వెళ్ళారు అనుకోండి, అక్కడ మీకు SAP సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మీద ఫుల్ ట్రైనింగ్ దొరుకుతుంది. 21 రోజుల సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఉంటుంది, లేదా బిజినెస్ ప్రాసెస్ వైజ్ కూడా ట్రైనింగ్ ఉంటుంది. మీరు మీ యొక్క కన్వీనియంట్ ప్రకారం చూస్ చేసుకొని నేర్చుకోండి. ఈ ట్రైనింగ్ ఆన్లైన్ ఉంటుంది, ఇన్ పర్సన్ కూడా ఉంటుంది. ఇది కాకుండా మీరు SAP SD ట్రైనింగ్ లోకల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా చేయొచ్చు. హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ చాలా వరకు లోకల్ స్మాల్ టౌన్స్లో కూడా SAP SD ట్రైనింగ్ అవైలబుల్గా ఉంది. వీటి ఫీజు లోకల్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే 20 నుంచి 30 వేల మధ్యలో ఉంటుంది. SAP వారి దగ్గర అయితే దాదాపు 3 లక్షల పైన ఉంటుంది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ట్రైనింగ్ అనేది బయట చేస్తూ ఉంటే డైలీ 3 నుంచి 4 గంటలు మినిమం టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. 1-1.5 గంట క్లాస్ జరిగిన మిగతా 2.5 గంటలు మీరు రెగరస్గా చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత అడ్వాంటేజ్. గుర్తుపెట్టుకోండి, కోర్స్ అయిన తర్వాత మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కంపల్సరీగా ఒక లైవ్ ప్రాజెక్ట్ ఆర్ డమ్మీ ప్రాజెక్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఒక డమ్మీ ప్రాజెక్ట్, లైవ్ ప్రాజెక్ట్ అంటే మిగతా మాడ్యూల్ పిల్లలందరూ కలిసి మనం ఒక ప్రాజెక్ట్ చేయడం. అంటే SD, PP, QM, MM అందరూ కలిసి వాళ్ళతో కలిసి మీరు చేశారు అంటే మీకు ఒక ప్రాపర్ ట్రైనింగ్ దొరుకుతుంది, మీకు రియల్ అవగాహన వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఒక డమ్మీ ప్రాజెక్ట్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. మీరు ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ఇది అడగండి. మొట్టమొదటి కరికులం చూడడం జరిగింది మనం, తర్వాత ట్రైనింగ్ ఎలా చేయాలో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వీటి జీతభత్యాలు, శాలరీ ఎంత ఉందో మాట్లాడదాం. యూజువల్గా SAP SD కన్సల్టెంట్గా మనం వెళ్ళాలి అంటే ఒక ట్రైనీగా వెళ్ళగలిగితే 2.5 లక్షల నుంచి 3 లక్షలు పర్ యానం మినిమం బేస్ శాలరీ ఉంటుంది ఇనిషియల్గా. మీకు ఒక 2-3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వస్తే 5-6 లక్షలు అవుతుంది. అలాగే మీరు ఒక మంచి సీనియర్ పొజిషన్లో వెళ్తే 80 లక్షల వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే మీరు చాలా రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ చేసి ఉండాలి, మల్టీ మాడ్యూల్ స్కిల్స్ ఉండాలి. కానీ అలా ఆ విధంగా జీతాలు వచ్చే పీపుల్ మార్కెట్లో చాలామంది ఉన్నారు. చాలా రకాలైనటువంటి ఆన్సైట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి మీరు ఆ జీతం ఈజీగా అందుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే
దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే SD కెరీర్ కోసం చూస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. నా లింక్డ్ఇన్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి నా ఎక్స్పీరియన్స్ చూడండి. నా యొక్క కెరీర్ ఎలా జరిగింది అనేది ఇంకో వీడియో కూడా పెట్టడం జరిగింది, అది కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.